హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పకోడీలు చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి. ఇది జల్లించుకున్నాను ఆల్రెడీ నేను. అలాగే వరిపిండి అంటే బియ్యం పిండి అండి, అర గ్లాస్ తీసుకున్నాను. ఇది కూడా జల్లించుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి. ఇలా బారుగా కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలండి, అవి కూడా సన్నగా తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి, ఎందుకంటే కరకరలాడుతూ ఉండే పకోడీలండి ఇవి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇవి చన్నీళ్ళండి. కొంచెం వాటర్ పోసుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలి. మళ్ళీ ఏమైనా వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలండి. అంతేకాని వాటర్ మాత్రం ఒకేసారి పోయకూడదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువైపోతాయి కదా. అందుకని ఇలా చూసుకుంటూ వాటర్ సరిపోయేలేవో కలుపుకోవాలి. అదిగోండి, కొంచెం తక్కువ అయ్యాయని పోస్తున్నాను. ఈ విధంగా చాలా గట్టిగా కలుపుకోవాలండి పిండిని అనేది. మనం పిండిని ఎంత బాగా అయితే కలుపుకుంటామో పకోడీలు కూడా అంత బాగా వస్తాయండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముకుడు పెట్టి ఆయిల్ వేసండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పకోడీల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పిండిని కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలండి. నేను కొంచెం పిండే కలిపాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెమే వేసుకున్నానండి. ఈ విధంగా ఒక సైడు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వేసుకోవాలండి ఆయిల్లో. మనకి గట్టిగా కాదు పకోడీలు, కొంచెం మెత్తగా ఉండాలి అంటే బియ్యం పిండి తగ్గించుకోవచ్చండి. లేకపోతే అసలు బియ్యం పిండి వేయకుండా కూడా వేసుకుంటే మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు పిల్లలు కరకరలాడుతూ తినాలనుకుంటారు కాబట్టి నేను కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేశానండి. మెత్తగా వేసుకునే పకోడీలకైతే వాటర్ కూడా ఇంకొంచెం వేసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే పకోడీలు రెడీ అయ్యాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.